నమస్కారం. అజయ్ గీతంకు స్వాగతం. భారతదేశంలో లాటరీల నిర్వహణ, టికెట్ కొనుగోలు చట్టబద్ధమే అయినప్పటికీ లాటరీ టికెట్లను కొనుక్కునే వీలు అన్ని రాష్ట్రాలకు లేదు. భారతదేశంలో లాటరీల నియంత్రించే చట్టాలేమిటి? ఏ రాష్ట్రాల్లో లాటరీ చట్టబద్ధం, ఏ రాష్ట్రాల్లో కాదు అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అజయ్ గీతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలసించిన ఆశాభంగం. ₹1,00,00,000 లాటరీ ఉంది, ₹5 టికెట్. ₹1,00,000 లాటరీ ఉంది, ₹1 టికెట్. లాటరీ తగిలిందో మీ జాతకాలే మారిపోతాయి. లాటరీ అంటే ఏమిటి? టికెట్ను కొనుక్కొని డ్రా ద్వారా బహుమతిని గెలుచుకోవడాన్ని లాటరీ అని నిర్వహిస్తుంది లాటరీ నియంత్రణ చట్టం 1998. క్యాసినో, గుర్రపందాలు, జూదం లాంటి కార్యకలాపాలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహించినప్పటికీ లాటరీలను కొన్ని చోట్ల ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. లాటరీ చరిత్ర. లాటరీ యొక్క మొదటి వర్షన్ చైనాలో ప్రారంభమైంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి ఫండ్స్ కోసం లాటరీని ఉపయోగించారు అనే ఒక రూమర్ ఉంది. వారు నచ్చిన సంఖ్యను ఎంచుకున్న తరువాత క్యారియర్ పావురం ద్వారా ఫలితాలను అందించబడతాయి. రోమన్లు, డచ్ వారు మరియు ఇతర గవర్నమెంట్ వాళ్ళు వారు చేయాలనుకునే ప్రాజెక్టులకు ఫండ్స్ కోసం లాటరీని ఉపయోగించారు. కాలనిస్టులు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందుటకు లాటరీని ఉపయోగించారు. ఆధునిక చరిత్రను పరిశీలిస్తే బ్రిటిష్ పాలకులు 1867లో పబ్లిక్ గేమింగ్ చట్టాన్ని నిషేధించి లాటరీలను మాత్రమే అనుమతించారని భారతదేశంలో లాటరీ మార్కెట్ గురించి ప్రచురించిన ఒక పరిశోధన పత్రంలో రాశారు. స్వతంత్ర భారతదేశంలో కేరళ రాష్ట్రం ప్రైవేటు వ్యక్తులను లాటరీ నిర్వహించడాన్ని 1967లో నిషేధించారు మరియు కేరళ తొలిసారిగా ప్రభుత్వ లాటరీ నిర్వహణను ప్రవేశపెట్టింది. తరువాత మరికొన్ని రాష్ట్రాలు కేరళను అనుసరించాయి. భారతదేశంలో లాటరీ నిర్వహణ చట్టబద్ధమే. లాటరీల నియంత్రణ చట్టం 1998 అమలులో ఉంది. 1970-80లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా చిన్న పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో లాటరీ విక్రయాలు కనిపిస్తూ ఉండేవి. చిన్న చిన్న పాన్ షాపులు, ప్లాట్ఫామ్ల మీద కూడా లాటరీ టికెట్లను అమ్ముతూ ఉండేవారు. లాటరీ గెలిస్తే జీవితంలో కష్టపడకుండా స్థిరపడినట్లే అని భావించి లాటరీ టికెట్లు కొనుక్కునేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశంలో లాటరీ రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. లాటరీ రెగ్యులేషన్ చట్టం 1998 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు లాటరీ నిర్వహణ కోసం తమ సొంత నిబంధనలను రూపొందించుకునే అధికారం ఇచ్చింది. అయితే లాటరీలు అన్ని రాష్ట్రాల్లో అమలులో లేవు. కొన్ని రాష్ట్రాల్లో లాటరీ టికెట్ను కొనుక్కోవడం చట్టబద్ధమే, కానీ కొన్ని రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేకం. ఏ రాష్ట్రాల్లో లాటరీ చట్టబద్ధం? భారతదేశంలో 13 రాష్ట్రాల్లో లాటరీ నిర్వహణ చట్టబద్ధం. ప్రైవేటు వ్యక్తులు లాటరీని నిర్వహించడం నిషేధం. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని నిర్వహిస్తాయి. కానీ ప్రైవేటు వ్యక్తులు లాటరీ టికెట్ల ప్రింటింగ్, వాటి డిస్ట్రిబ్యూషన్, వాటి సెల్లింగ్ ద్వారా లాభాలను పొందుతారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో లాటరీ నిర్వహణ చట్టబద్ధం. కేరళలో వారానికి సగటున 4 కోట్ల లాటరీ టికెట్లు అమ్ముడుపోతాయని అంచనా. ప్రభుత్వాలే నిర్వహించే ఈ రాష్ట్ర లాటరీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు కూడా ఉంటాయి. వీటిని భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ పర్యవేక్షిస్తుంది. టాప్ బహుమతులను ప్రత్యేక లాటరీ విభాగం ఇవ్వగా, చిన్న చిన్న బహుమతులను టికెట్ అమ్మకాదారులకు ఇస్తారు. లాటరీ టికెట్తో పాటు వ్యక్తిగత ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. కొన్ని రాష్ట్రాల్లో తమ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే లాటరీ టికెట్లు కొనేందుకు అనుమతిస్తారు. ఇతర రాష్ట్రాల వారిని అనుమతించరు. ముందుగానే నిర్వహించిన తేదీలలో ప్రత్యేక డ్రాలను నిర్వహిస్తారు. కేరళలో ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లు అమ్మటం నిషేధం. పంజాబ్లో మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ ఇతర రాష్ట్రాలు నిర్వహించే లాటరీ టికెట్లు కూడా అమ్మవచ్చు. ఏ రాష్ట్రాలలో చట్టబద్ధం కాదు?
భారతదేశంలో 15 రాష్ట్రాలలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో లాటరీ నిర్వహణ నిషేధం. అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, బీహార్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, లక్షద్వీప్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో లాటరీల నిర్వహణ నిషేధం. కర్ణాటక, తమిళనాడులోనూ లాటరీ టికెట్ల అమ్మకం జరిగేది, కానీ వాటిని నిషేధించారు. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వ లాటరీలు లేవు. ఒకప్పుడు ఢిల్లీ ప్రభుత్వం లాటరీలను నిర్వహించేది, కానీ ప్రస్తుతం అవి నిషేధం. తమిళనాడు లాంటి ప్రాంతాలలో ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్ల అనుమతి లేదు. హర్యానా, ఢిల్లీలలో ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లు అమ్మే అవకాశం ఉంది. ఆన్లైన్లో పక్క రాష్ట్రాల్లో లాటరీ టికెట్లు కొనవచ్చా అంటే కొనకూడదు అని చెప్పాలి. భారత పౌరులు ఆన్లైన్ లాటరీలను నిర్వహించడం నిషేధం. భారతదేశంలో పేపర్ లాటరీలు మాత్రమే జరుగుతాయి. డ్రాలో పాల్గొనేందుకు లాటరీ టికెట్లు కొనాల్సిందే. ఆన్లైన్లో పక్క రాష్ట్రాల్లో టికెట్లు కొనడం నిషేధం. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్లో లాటరీ వెబ్సైట్లు ఉన్నాయి. లాటరీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక గెజెట్ ద్వారా నియమాలను రూపొందించవచ్చు. అయితే ముందుగానే ప్రకటించిన సంఖ్య లేదా సింగిల్ డిజిట్ ఆధారంగా లాటరీలో గెలుచుకున్న బహుమతి సొమ్ము ఇవ్వకూడదు. లాటరీ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నంతో ముద్రించాలి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లేదా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల ఏజెంట్ ద్వారా మాత్రమే వీటిని అమ్మాలి. లాటరీ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మాత్రమే వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వమే లాటరీలు, డ్రాను నిర్వహించాలి. లాటరీలో బహుమతి డబ్బులను ఎవరు తీసుకొని పక్షంలో ఆ డబ్బు ప్రభుత్వానికే చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే డ్రా తీసే ప్రదేశాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఒక ఏడాదిలో 6 కంటే ఎక్కువ బంపర్ డ్రాలు జరిగేందుకు వీలు లేదు. లాటరీ టికెట్ ధర ₹2 కంటే తక్కువగా ఉండకూడదు. బహుమతి సొమ్ము 10,000 కంటే తక్కువగా ఉండకూడదు. లాటరీ ఫలితాలను కనీసం ఒక జాతీయ పత్రిక, 2 ప్రాంతీయ వార్తాపత్రికలలో ప్రచురించాలి. సిక్కిం మెగా సూపర్ డ్రాలో 10 కోట్ల రూపాయల విలువ చేసే మొదటి బహుమతిని గెలుచుకున్న లాటరీ టికెట్ నెంబర్ సిరీస్ OBH. లాటరీ బంపర్ డ్రాకు గల తేడా: బంపర్ డ్రాలో పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కొన్ని ఉత్పత్తులను కొన్నవారికి మాత్రమే బంపర్ డ్రాలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీటిలో గెలుచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఉత్పత్తులను కొన్న వినియోగదారులకు మాత్రమే పరిమితంగా ఉంటుంది. లాటరీ టికెట్లు ఎవరైనా కొనుక్కోవచ్చు. గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. లాటరీలో గెలుచుకునే బహుమతి సొమ్ముపై పన్ను: లాటరీలో గెలుచుకున్న బహుమతి సొమ్ముపై పన్ను చెల్లించాలని భారతీయ ఆదాయ పన్ను చట్టం చెబుతుంది. లాటరీలోని గెలిచిన బహుమతి సొమ్ముపై 30% వరకు పన్ను చెల్లించవలసి ఉంటుంది. లాటరీ అనేది పేదవారి మీద వేసే పన్ను. The lottery is mostly a tax on people who don't know math. The lottery ends up as a tax on those who can least afford it. It's a tax on the poor. But most of that money is spent by low-income consumers. జూదం ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుండి జూదం ఆటలు ఆడుతున్నారు. పేదవారు, చదువుకోని వారు ఎక్కువ శాతం మంది లాటరీలో పాల్గొంటున్నారు అని ఒక సర్వే ద్వారా తెలిసింది. మనుషులకు జూదం అంటే ఇష్టం. డబ్బులు పోతున్నా సరే వాళ్ళు ఆడుతూనే ఉంటారు. కాబట్టి దీన్ని ఎందుకు రెగ్యులేట్ చేయకూడదు? వీటి ద్వారా ట్యాక్స్ వస్తుంది అని గవర్నమెంట్ కొన్ని చట్టాలను తీసుకువచ్చింది. 30% ఫ్లాట్ ట్యాక్స్ ఉంటుంది మరియు ఫైనల్ ట్యాక్స్ వచ్చేపాటికి 34.32% లేదా 35.88% వరకు ఉంటుంది. ₹1,00,000 గెలుచుకుంటే 30,000 వరకు ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అదే ₹1,00,00,000 గెలుచుకుంటే 30 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్లను అభివృద్ధి చెందే విధంగా కెసినోలను, లక్కీ డ్రాలను నిర్వహించేందుకు ఆలోచిస్తుంది. ట్యాక్స్ కోసం ఈ జూద ఆటలను ప్రభుత్వాలు నిర్వహించడం అవసరమా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా లాటరీ అనేది వర్క్ అవుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అజయ్ గీతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.